పూర్వకాలమున ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగువారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, "ఓ అమ్మాయి, నీవు లక్ష్మీపూజ చేయుట ప్రారంభించు, మీకు కష్టనష్టములు తొలగును" అని చెప్పగా ఆనాటి నుండి ఆ అమ్మాయి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను చేసుకొని భక్తి ప్రపత్తులతో చూసుకుంటూ ఉండేది. సవతి తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ అమ్మాయికి అప్పగించి చిన్న బెల్లము ముక్కను కూడా ఇచ్చేది. ఆ అమ్మాయి ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యముంచేది. కొన్నాళ్లకు ఆ అమ్మాయి యుక్తవయస్కురాలై పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతోబాటే లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయింది. అత్తింట్లో నిత్య కళ్యాణం, పుట్టింట్లో నిత్య దరిద్రం దాపురించాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి వెంటనే తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దులిపించి దాని నిండా వరహాలు పోసి అతనికిచ్చింది. అతను ఇంటికి వెళుతూ దారిలో కాలకృత్యాల నిమిత్తం ఆగి కర్రను ఒకచోట చేరవేశాడు. అంతలో ఆ దారిన పోయే వాళ్ళెవ్వరో ఆ కర్రను తీసుకొనిపోయారు. తిరిగి వచ్చిన తమ్ముడు కర్ర కోసం వెదుక్కొని అది కనబడక చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తరువాత ఆ అమ్మాయి తన తమ్ముణ్ణి పిలిపించి ఇంటి పరిస్థితి అడిగింది. అప్పుడు అతడు ఎప్పటిలాగే దరిద్రంగానే ఉంది అని చెప్పాడు. ఈసారి ఆమె ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి పైన గుడ్డని కప్పి నాన్నగారికివ్వు అని చెప్పింది. అయితే ఆ కుర్రవాడు దారిలో దాహం వేసి చెప్పుల జతను గట్టున పెట్టి చెరువులోకి దిగాడు. అంతలోనే దారిన పోయేవారెవ్వరో ఆ చెప్పుల జతను అపహరించేశారు. మరలి వచ్చిన కుర్రవాడు చెప్పుల జత కోసం వెతుక్కొని లభించనందువలన ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేక ఇంటిదారి పట్టాడు. మరికొన్నాళ్లకు అక్కగారు మళ్ళీ తమ్ముణ్ణి పిలిపించి ఇంటి దగ్గర దరిద్రం ఇసుమంతైనా తగ్గలేదని తెలుసుకొని ఒక గుమ్మడికాయను దులిపించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి తల్లికందజేయమంది. అతడు ఆ గుమ్మడికాయను ఒక చెరువుగట్టు మీద ఉంచి తాను చెరువులో దిగాడు. తిరిగి వచ్చే లోపల అటుగా వెళుతున్న ఒక యాయవారపు బ్రాహ్మణుడు ఆ గుమ్మడికాయను చూసి తనతో తీసుకొని వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చిన తమ్ముడు గుమ్మడికాయ కనబడకపోవడంతో తన దురదృష్టాన్ని నిందించుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంకా కొన్నాళ్లు గడిచాక అక్కగారు తన పుట్టింటి విషయాలు తెలుసుకొని వారిని ఉద్ధరించడమెలాగా అని ఆలోచించి భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది. ఒకనాడు ఆమె తన సవతి తల్లితో, "అమ్మా, ఈరోజు లక్ష్మీవారము కావున లక్ష్మీదేవి వ్రతము నోచుకుందాము. నువ్వు ఏమీ తినకుండా ఉండు" అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటిపిల్లలకి చద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తీరా కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి పొరపాటున తాను చద్ది తిన్న సంగతి చెప్పింది. అందుకు కూతురు చింతించి, "పోనీలే, వచ్చేవారం చేసుకుందాం. ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు" అని చెప్పింది. ఆ రెండవ లక్ష్మీవారము నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ పోస్తూ ఆ తల్లి గిన్నె చివరిలో మిగిలిన నూనెను తలకు రాసుకుంది. కూతురు వచ్చి నోముకు పిలిచేసరికి తన తప్పు గుర్తుకు వచ్చి ఆ విషయాన్నే చెప్పింది. "సరిలే, 3వ వారం నోచుకుందువుగాని అప్పుడైనా నిష్ఠగా ఉండు" అని కూతురు హెచ్చరించింది. అలాగే అని అన్నదే కాని ఆ 3వ లక్ష్మీవారం కూడా ఆ తల్లి పిల్లలకు తలలు దువ్వుతూ దువ్వుతూ తాను కూడా తల దువ్వేసుకుంది. కూతురికి బాధ వేసింది. "ఇలా అయితే మీ దరిద్రం తీరనే తీరదు,
మీ బ్రతుకులు మారనే మారవు అని గట్టిగానే చెప్పింది. అంతేకాదు, ఆ 4వ లక్ష్మీవారం నాడు ఉదయమే తల్లిని ఒక గోతిలో కూర్చోబెట్టి పైన బల్లలు పరిచి తాను ఇంటి పనులు చేయసాగింది. ఈలోగా పిల్లలు వచ్చి గోతిమీది చెక్కలపైన కూర్చుని అరటిపళ్ళు తిని ఆ తొక్కలని చెక్కల సందుల్లోంచి గోతిలో వేశారు. అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న తల్లి ఆ తొక్కలని అమృతపు ముక్కలలా తినేసింది. కూతురు వచ్చి నోముకు పిలవగానే అరటి తొక్కల్ని నోట్లో వేసుకున్న విషయం చెప్పింది. ఇది విని కూతురు చాలా బాధపడింది. నిజం చెబుతున్న కారణంగా తల్లిని ఏమీ అనలేకపోయిందే కాని అసలు ఆ పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొకసారి జన్మించాలని దుఃఖించింది. అయినా ధైర్యం వహించి, అమ్మా, చివరి లక్ష్మీవారమైన శ్రద్ధ వహించి వ్రతము నోచుకుంటే బాగుపడతారు, లేకుంటే నేనేమీ చెయ్యలేను అని చెప్పేసింది. అంతేకాదు, ఆ చివరి లక్ష్మీవారం నాడు తల్లి కొంగును తన కొంగుకు ముడివేసుకుని ఏ అపచారమూ జరగకుండా చూసుకొని స్నానము చేయించి వ్రతము చేయించింది. కూతురు పూర్ణపు కుడుములు నివేదించగానే మహాలక్ష్మి వాటిని స్వీకరించింది. కాని తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరించలేదు. అది చూసిన కుమార్తె ఆ నివేదనను ఎందుకు నిరాకరించావు అని అడగగా లక్ష్మీదేవి, అమ్మాయి, నీ చిన్నతనములో నువ్వు నా బొమ్మతో ఆడుకొంటుండగా నీ ఈ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు, అందుచేతనే ఈవిడగారి నైవేద్యం తీసుకోవడం లేదు అని చెప్పింది. అప్పుడు ఆ కూతురు లక్ష్మీదేవికి క్షమాపణ చెప్పి తల్లిచేత కూడా క్షమాపణ చెప్పించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై నైవేద్యాన్ని స్వీకరించింది.